ధర్మస్థల క్షేత్రంలో ధర్మమే గెలిచింది. ఇన్నాళ్ళు కూసినటువంటి దుర్మార్గపు కూతలు, రాసినటువంటి రాతలు అన్నీ కూడా గాల్లో కలిసిపోయాయి. కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే ధర్మస్థలపై అసత్య ప్రచారాలు చేశారో వాళ్ళందరికీ కఠిన శిక్షలు తప్పవు అని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ధర్మస్థల నిర్వాహకులు, ధర్మస్థల ధర్మాధికారి కుటుంబం వీళ్ళందరూ కూడా సీఎం సిద్ధరామయ్యను కలిసి దర్యాప్తును స్వాగతించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇదివరకే ఆయన మీడియా ముందుకు వచ్చి ధర్మస్థలలో అంతా జరుగుతున్నది డ్రామా, సోషల్ మీడియాలో వైరల్గా కనిపిస్తున్న విషయం అంతా కూడా షడ్యంత్రం అని పేర్కొన్నారు ఆయన. అంటే అంతా కూడా కల్పితమైనటువంటి కథనాల ప్రవాహం అని, చుట్టూ ఏదో జరుగుతోంది అనే అనుమానాల్ని కూడా వ్యక్తం చేశారు. మొత్తానికి ఎవడైతే పారిశుద్ధ్య కార్మికుడు భీమా అనే పేరుతో బయటకు వచ్చాడో ముసుగు వీరుడు వాడు వీరుడు కాదు, అసలైన దొంగ అని తెలుస్తోంది. అతడు ఇప్పుడు మాట మార్చాడు. నన్ను ఎవరో ప్రేరేపించబట్టి ఇట్లా మాట్లాడాను అని ఒప్పేసుకున్నాడు. ఎన్ని అబద్ధాలను ఆడుతాడు? ఒకదానికి పొంతన లేకపోతే ఎక్కడో ఒక చోట దొరికిపోతాడు కదా. అయినా ఇతగాడిని నమ్మి అధికారులు చాలా చోట్ల తవ్వకాలు చేపట్టారు. ఎక్కడన్నా ఏదన్నా దొరుకుతుందేమో అని 17 చోట్ల. అంటే ఎంతటి ప్రజాధనం వృధా. అలాగే దర్యాప్తు అధికారుల యొక్క పని సమయం కూడా వృధా కదా. ముఖ్యమైనటువంటి జెన్యూన్ కేసులు ఎన్నో ఉంటాయి. ఒక అబద్ధపు కేసు మీద ఇంత శ్రమ, అంత పవిత్రమైనటువంటి ధర్మస్థల క్షేత్రం పైన అంత పెద్ద పెద్ద నిందలు వెరసి ఈరోజు ఒక కొలిక్కొచ్చింది. ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ హెచ్చరించారు. ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా, అంటే ఈ అప్రతిష్ట పాలు చేయడానికి ట్రై చేసిన ఈ మోకనంతటినీ కూడా అరెస్టు చేయడం జరుగుతుంది. వాళ్ళపైన గట్టి విచారణే ఉంటుంది. బీజేపీ దీని మీద రాజకీయాలు చేయొచ్చేమో, కానీ మేము చేయము, ధర్మస్థల కేంద్రంగా మేము రాజకీయాలు చేయట్లేదు అని నొక్కి వక్కాణించారు. సరే, బీజేపీ కాంగ్రెస్ పక్కన పెడితే ఈరోజు హిందువులందరూ కూడా గర్వంతో తలెత్తుకోవలసినటువంటి రోజు. అటు భీమాని ఎస్ఐటి అధికారులు, భీమా కాదు చెన్నయ్య వాడు ఒరిజినల్ పేరు, వాడిని అరెస్ట్ చేశారు ఎస్ఐటి అధికారులు. అటు దూత అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా విషప్రచారం చేసినటువంటి మహమ్మద్ సమీర్, అతన్ని కూడా అరెస్టు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మరి కాసేపట్లో. అలాగే మరో 2 ఉన్నారు కీలకమైన వ్యక్తులు, అంటే ఈ ప్రోపగండా వెనుక, వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మింగలేక కక్కలేక అన్న చందాన ఎటుకీ కాక అటు ఇటు తిరుగుతున్నటువంటి వైనం ఈ దొంగలది. అలాగే వీటిపై వార్తలు వ్రాసినటువంటి, అంటే ఈ అబద్ధపు కథనాల్ని విశేషముగా ప్రచారం చేసుకుని సనాతన ధర్మం మీద బురద జల్లినటువంటి ఈ గుంటనక్కలు, ఈ మూర్ఖులు ఇప్పటి వరకు కూడా రియలైజ్ అవ్వడం అంటే ఏంటి? మేము చేసింది తప్పు, పొరపాటైంది, క్షమించండి అని చెప్పేసి ఒక్కరు కూడా క్షమాపణ చెప్పాల. కొంతమంది రియలైజ్ అయ్యి వీడియోలు చేస్తున్నారు. ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి హిందువులు ఉన్నారో వాళ్ళు నాలుగు ఖర్చుకొని. కానీ యాంటీ హిందూ ఫోర్సెస్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నారనమాట. వాళ్ళు మాకేం తెలియదు, చేయాల్సిన పెంట చేసేసాం అన్నట్లుగా. ఇప్పటికైనా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఇంటర్వ్యూల్లో మొసలు కన్నీరు కార్చడం కాదు, జెన్యూనిటీ ఇంపార్టెంట్. అది ఇంటర్నల్గా అందరికీ అర్థమయ్యేటటువంటి విషయం. జై హింద్.